26/9 అనమాట. మనం ఈరోజు వచ్చేసి సందర్ అనే కంపెనీ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. ఈ కంపెనీ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఇది రీసెంట్‌గా వచ్చేసి యాస్ పర్ ట్రింగ్లినీ అనే వెబ్‌సైట్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే హై డీవీఎం, డీవీఎం అంటే డ్యూరబిలిటీ, మొమెంటమ్ అండ్ వాల్యుయేషను. వాల్యుయేషన్ ఏ విధంగా ఉంది, మొమెంటమ్ ఏ విధంగా ఉంది, దాని ప్రకారము ఈ కంపెనీ డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ కంపెనీకి వచ్చేసి అన్ని విధాలుగా అవుట్ ఆఫ్ 100కి అబోవ్ 50-60% ఇచ్చినారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డ్యూరబిలిటీ స్కోర్ వచ్చేసి 80 అవుట్ ఆఫ్ 100, వాల్యుయేషన్ వచ్చేసి 56.7 ఇచ్చినారు, మొమెంటమ్ స్కోర్ వచ్చేసి 60.3 ఇచ్చినారనమాట. అందువల్ల ఒకసారి ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంది, ఈ కంపెనీ ఏం బిజినెస్ చేసి డిస్కస్ చేసుకున్నాము. మ్యాక్సిమం వచ్చేసేది ఆటోమొబైల్ కంపెనీలో వాడే ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉంటాయో ఆ స్పేర్ పార్ట్స్ని ఈ కంపెనీ అనేది తయారు చేస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆటోమేటిక్ లాక్స్ కానీ, మిర్రర్స్ కానీ, స్టాంప్లింగ్ కానీ, తర్వాత వచ్చేసి క్యాబిన్స్, స్ట్రక్చర్ పార్ట్స్, జింక్ డై కాస్టింగ్, అల్యూమినియం డై కాస్టింగ్, ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ని ఈ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట. ఈవెంట్ హెల్మెట్లు కూడా వచ్చేసి ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంది. మన వీల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రోడక్ట్ డీటెయిల్స్, ఆటోమోటివ్ లాకింగ్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్, ఆటోమోటివ్ విజన్ సిస్టమ్, అదే మిర్రర్స్, స్టాంపింగ్, ఆపరేటింగ్ క్యాబిన్, స్ట్రక్చరల్ పార్ట్స్, జింక్ డై కాస్టింగ్, అల్యూమినియం డై కాస్టింగ్, మెగ్నీషియం డై కాస్టింగ్, ఆటోమోటివ్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, పాలిమర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీటన్నిటిని ఈ కంపెనీ తయారు చేస్తుంది అనమాట. ఒకసారి ఈ కంపెనీ ప్రొఫైల్ చూసుకున్నా కానీ, జర్నీ చూసుకున్నా కానీ ఒకసారి చూసుకుందాము. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటే ఫస్ట్ మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంది, ఏ బిజినెస్ చేస్తుంది, ప్రజెంట్ ఏమో ఆ కంపెనీ డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసేదానికంటే ఎటువంటి స్టాక్స్ని మనము ఐడెంటిఫై చేసి మంచిగా హోల్డ్ చేసుకోవడం చాలా బెటర్. ఒకసారి ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయో మనము చెక్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, అవర్ ప్రెసెన్స్ అని. వి మ్యానుఫ్యాక్చర్ అవర్ ప్రోడక్ట్స్ మొత్తం వచ్చేసి 37 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అక్రాస్ ఇండియాలో ఉన్నాయన్నమాట. 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ స్పెయిన్లో ఉన్నాయి, 1 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మెక్సికోలో ఉంది. అంటే ఇది వచ్చేసి యూరోపియన్ కంట్రీస్లో కూడా వీటి స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందన్నమాట. అంటే ఇది ఎంటైర్ వరల్డ్లో కూడా వచ్చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది, అక్కడనే లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంది అనమాట. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇది స్పేర్ పార్ట్ సప్లై చేయడం వల్ల ప్రతి ఒక్క కంపెనీకి మనము యూటిలైజ్ చేసాం కాబట్టి దీనికి రెవెన్యూ బాగానే ఉంటుంది. సో ఒకసారి మెయిన్ వద్దాము, ఏ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎట్టా ఏమి అని. ఇక్కడ చూసుకుంటే ఈ కంపెనీకి వచ్చేసి హై డీవీఎం, డి అంటే ఏంది, డ్యూరబిలిటీ స్కోరు, వాల్యుయేషన్ స్కోరు, మూమెంటమ్ స్కోరు. ఇక్కడ 100కి 80 మార్క్స్ అనమాట, 100కి 56, 100కి 60.3. హై డీవీఎం స్టాక్ అనమాట. ఇది అంటే బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది అని. ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ 52 వీక్ లోన్ నుంచి 44% ఆల్రెడీ అప్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఈరోజు మనం చూసుకుంటే 26వ తేదీకి ఎంటైర్ నిఫ్టీ వచ్చేసి నియర్ బై 250 పాయింట్స్ డౌన్ అయినా కానీ ఇది మాత్రం ఓన్లీ 1.79% మాత్రమే పడింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అనలిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఇది ఇంకా 23% పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. యాజ్ పర్ పిఈ వాల్యూ ప్రకారం చూసుకుంటే రైట్ ప్రజెంట్ ఉన్న ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఇంకా అండర్ వాల్యూనే నడుస్తుంది. 1 ఇయర్కి చూసుకుంటే కూడా అండర్ వాల్యూని చూస్తుంది. అంటే ఇది మనం వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఏం కొనట్లేదు, నార్మల్ రీజనబుల్ ప్రైస్లో దీన్ని బై చేస్తున్నాం అనమాట. హెవీ ఎక్స్పెన్సివ్ అనేది కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ 1 డే ఈరోజు వచ్చేసి -1.9%, లాస్ట్ 1 వీక్ వచ్చి రిటర్న్ వచ్చేసి 0.5, లాస్ట్ 1 మంత్ రిటర్న్ వచ్చి చూసుకుంటే 2.6. ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే కూడా ఇంకా నియర్ బై 20% డౌన్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. ఇది చార్ట్. ఆల్ టైమ్ హై ఎంత ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే 590. ప్రజెంట్ ఏ రేట్లో ఉంది, నియర్ బై వచ్చేసి 450 అనమాట. అంటే నియర్ బై ఇంకా ఒక 150 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఈ స్టాక్. ఇప్పుడు చూసుకుంటే స్టాక్ బై రికమెండేషన్ వచ్చింది దీనికి. తర్వాత రెవెన్యూ పరంగా చూసుకుందాము. రెవెన్యూ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు కర్సర్ దగ్గర. జూన్ క్వార్టర్లో లాస్ట్ పోయిన జూన్ క్వార్టర్ వచ్చేసి టోటల్ ఆపరేటింగ్ రెవెన్యూ ఉంది కదా, అది వచ్చేసి 732. దానిలో ఆపరేటింగ్ రెవెన్యూ మాత్రమే 728 కోట్లు, అదర్ ఇన్కమ్స్ వచ్చేసి 8.9. ప్రీవియస్గా చూసుకుంటే కూడా ప్రీవియస్ మార్చిలో ఎంత వచ్చేసి 7.65. తర్వాత డిసెంబర్లో వచ్చేసి 742, సెప్టెంబరు, జూన్,
లాస్ట్ జూన్ క్వార్టర్తో పోల్చుకుంటే లాస్ట్ జూన్ క్వార్టర్ ఎంత 679 కోట్లు, ఈ జూన్ ఎంత 734. ప్రజెంట్ ఇటు చూసుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, మనకి ఏదైనా కానీ కంపెనీలో మనం ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామంటే కానీ మార్జిన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ జూన్లో మాత్రమే మార్జిన్ అనేది ఇంపాక్ట్ అయింది. లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే కూడా డిసెంబర్ క్వార్టర్లో 10% మార్జిన్ ఉండేది, మార్చ్ క్వార్టర్లో 9.8, ఈ జూన్ క్వార్టర్లో 7.8. ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీ తగ్గించినారు కాబట్టి మేబీ మార్జిన్స్ మీద ఒకవేళ సేల్స్ నార్మల్గా ఉన్నా కానీ మార్జిన్ మీద బాగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్టాక్ మేబీ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. తర్వాత మనం దీనిలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుందాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే కన్నా లాస్ట్ జూన్ 2023 నుంచి ఇప్పటి వరకు వచ్చేసి ప్రమోటర్స్ వచ్చేసి సేమ్ అంతే ఉంది, 70.4, ఎటువంటి తగ్గిందే లేదు. ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే కూడా 2023 నుంచి ఇప్పటి వరకు వచ్చేసి 16.4 ఉండేది 2 years బిఫోర్, కంటిన్యూగా తగ్గి మళ్ళీ రీసెంట్గా క్వార్టర్లో వచ్చేసి 15.8 పెంచుకున్నారనమాట. ఎఫ్ఐఎస్ కూడా చూసుకుంటూ కూడా మార్చి అండ్ డిసెంబర్లో వచ్చేసి 0.7 ఉండేది, ఈ జూన్ క్వార్టర్లో పెంచుకున్నారు 0.8, అంటే స్లైట్లీ లిటిల్ బిట్గా ఇంక్రీజ్ చేసుకున్నారు. దీనిలో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేసినారు ఒకసారి మనం చూసుకుంటే కానీ ఇక్కడ మీరు ఈ చార్ట్ చూసుకుంటే ఇక్కడ ఏముంది, బ్లూ ఉంటాయి కదా హోల్డింగ్స్, గ్రీన్ ఉంటాయి కదా బాట్ కొన్నింది, రెడ్ ఉంటాయి కానీ సోల్డ్. ఏదైతే అక్టోబర్ మంత్లో ఉందో అక్టోబర్ మంత్లో ఎవరే కానీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అమ్మలేదన్నమాట, బై చేసినారు. ఎంత బై చేసినారో దాదాపు 1 lakh షేర్స్ బై చేసినారు. అదే జూన్ క్వార్టర్లో చూసుకుంటే కన్నా సెల్లింగ్ చేసినారు. ఎంత సెల్ చేసినారు, 46,000 షేర్స్ అనేది సెల్ చేసినారు. అంటే జూలై మంత్తో పోల్చుకుంటే కన్నా ఆగస్ట్ మంత్లో బై చేయడం చేసినారనమాట. ఇప్పుడు ఆల్రెడీ బై చేసినా కానీ ప్రజెంట్ ఏంది ఆల్ టైమ్ హై నుంచి నియర్ బై 20% డౌన్లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు క్వార్టర్లీ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మ్యాక్స్ ఎవరు కొనింది, బంధన్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, వీళ్ళు వచ్చేసి నియర్ బై 1 lakh షేర్స్ బై చేశారనమాట. రిమైనింగ్ ఎవరే కానీ ఈ మంత్లో ఎగ్జిట్ కాలేదు. లాస్ట్ మంత్లో మాత్రమే యూటీఏ వాళ్ళు ఎగ్జిట్ అయినారు, తర్వాత నిపాన్ వాళ్ళు కొద్దిగా అమ్మినారు, కానీ రిమైనింగ్ ఎవరే కానీ అమ్మలేదు. మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు వచ్చేసి లాస్ట్ మంత్లో వచ్చేసి ఎంత 40 షేర్స్ బై చేసినారు. ఇది జూలై మంత్, ఇక్కడ చూసుకోవచ్చు జూలై మంత్లో. ఆగస్ట్ మంత్లో ఓన్లీ 6 షేర్ మాత్రం బై చేసినారు. అదే బంధన్ వాళ్ళు చూసుకుంటే కానీ ప్రీవియస్గా వచ్చేసి ఎంత అది 9 lakhs ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది 1 lakh పెంచుకున్నారు అనమాట. వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మీరు పర్సంటేజ్ ఎంత చేంజ్ అయింది, ఇప్పుడు ఎంత ఉందండి. ఓకేనా, ప్రీవియస్గా ఎంత ఉంది జూలైలో 9,25,000, దానిలో ఎంత 2.6 వచ్చేసి హోల్డింగ్స్ చేంజ్ అయినాయి. అప్పుడు ఎంత ఉంది అంటే నియర్ ఎంత 25 అమ్మినారు, 1 lakh ఉండేది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ మంత్లో వచ్చేసి 1 lakh కొన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు 1.11%. తర్వాత దీనికి రిపోర్టర్స్ అంటే ఎవరైతే మన అనాలిసిస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, బ్రోకరేజ్ కానీ ఎవరైనా కానీ, వాళ్ళు మెయిన్గా ఇక్కడ నుంచి నియర్ బై 22.7 అప్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది అని వాళ్ళు మెన్షన్ చేసినారు. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు, ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఫైనాన్షియల్ స్టేటస్ క్వార్టర్ వైజ్ ఏ విధంగా ఉంది, రెవెన్యూ ఏమి కదా అనేది ఇంకా మీరు ఇంకోసారి చూసుకోవచ్చు. నేను ఇక్కడ పాస్ చేస్తాను. ఇది వచ్చేసి లాస్ట్ మార్చికి టీఎంటీ అంటే కన్నా ఎస్టిమేషన్ అనమాట. 2025 మార్చికి ఎంత ఎస్టిమేషన్ చేసినారు, 2,900 crores ప్రాఫిట్ అని. ఈసారి అంట నియర్ బై 3,000 crores ప్రాఫిట్ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని, ఎంటైర్ ఇయర్ మొత్తం కలిపి జనరేట్ చేయొచ్చు అని ఎస్టిమేషన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఇప్పుడు Q2 రిజల్ట్ అయిపోతాయి. నెక్స్ట్ అప్కమింగ్ డౌన్ అయినా కానీ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ దసరా ఫెస్టివల్ సేల్స్ ఉన్నాయి, ఇది వెహికల్ సేల్స్, దాని తర్వాత దీవాళి వస్తుంది. సో ఇవి మెయిన్ ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఆటోమొబైల్స్ సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. దానికి సప్లై చేసే స్పేర్ పార్ట్స్ కంపెనీ కూడా ఇది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇది వచ్చేసి ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఏం లేదు, ఆల్ టైమ్ హై నుంచి డౌన్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి నియర్ బై ఇంకా ఒక 23% అప్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బై చేసినా కానీ టెంపరీగా ఫాల్ అయినా తిరిగి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్. మీకు ఏదన్నా కంపెనీ గురించి డీటెయిల్స్ కావాలని అనుకుంటే కానీ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి నా వంతు సమాచారంతో నేను రీసెర్చ్ చేసి మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.